అందరికీ నమస్కారం. తెలుగు టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు 10వ తరగతి తెలుగు నూతన పాఠ్య పుస్తకంలోని 5వ పాఠము జలియన్వాలాబాగ్ అనే పాఠానికి నోట్స్ను గురించి తెలుసుకుందాం. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. తెలుగు సంబంధించిన నూతన అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్గా పంపించేటువంటి తెలుగు టీచర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మరీ కోరుకుంటూ, జలియన్వాలాబాగు పాఠానికి సంబంధించిన పూర్తి నోట్స్ను ఇక్కడ అందించడం జరుగుతుంది. ముందుగా అవగాహన ప్రతిస్పందనకు సంబంధించినటువంటి కింది అంశాలను గురించి చర్చించండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అనేటువంటి ప్రశ్నలకు జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రళయ పయోధముల్ అనేటువంటి పద్య భావం ఇక్కడ ఇవ్వడం జరిగింది. గేయం చదవండి, ప్రశ్నలకు జవాబు రాయండి అనేటువంటి అంశాలకి ఇక్కడ జవాబుని ఇవ్వడం జరిగింది. తర్వాత పేరా కింద ప్రశ్నలకు జవాబులు, అర్థ సందర్భ వాక్యాలు, ఏకవాక్యములో సమాధానములు రాసేటువంటి ప్రశ్నలకి జవాబులు ఇక్కడ అందించడం జరుగుతుంది. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలో చిన్న ప్రశ్నలు జవాబులు, చిన్న ప్రశ్నలకు జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కవి పరిచయం గురించి ప్రశ్నకు జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖండకావ్య ప్రక్రియ అనగానే ఏమిటో వివరించడం జరిగింది. తర్వాత పెద్ద ప్రశ్నలు జవాబులు, జలియన్వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా తెలపండి అనే ప్రశ్న, ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటలు రాయండి అనే ప్రశ్నకు జవాబు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మూడవ ప్రశ్న, స్వతంత్ర ఉద్యమంలో తెలుగు నేలపై పోరాడిన యోధుల జీవితాలను గురించి ప్రస్తావించడం జరిగింది. తర్వాత సృజనాత్మకతలోని ప్రశ్న, ఏకపాత్రాభినయం, భారతీయ వీరుడు ఏకపాత్రాభినయం ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత నీకు నచ్చినటువంటి స్వతంత్ర సమర యోధుడిని ప్రశంసిస్తూ అభినందన పత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత పదజాలము, ముందుగా అర్థాలు సొంత వాక్యాలు రాయడం, పర్యాయ పదాలు వాటి జవాబులు, తర్వాత నానార్థాలు, తర్వాత వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు వివరణ, తర్వాత వ్యాకరణ అంశాల్లో విడదీసి సంధి పేరు రాయడం అనేటువంటి అంశము, జస్వ సంధి గురించినటువంటి పరిచయము ఇక్కడ ఇవ్వడం జరిగింది. గసడి దబలు ఏకాదేశం అవ్వడం, వర్గ ప్రథమాక్షరాలకు అచ్చులు కానీ స్థిరాలు కానీ వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ పరమైతే గజడి దబలు ఆదేశముగా అవుతాయి. ఇది జస్వసంధి యొక్క సూత్రం. విగ్రహవాక్యాలు సమాసం పేరుగాను రాయడం, అలంకారాన్ని గుర్తించడం, ఉపమాలంకారం రూపకాలం గురించి వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత లఘువులుగా గుర్తించి ఘన విభజన చేసేటువంటి
అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సీసపద్య లక్షణాలను గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింది పద్య పాదాలు ఘన విభజన చేసి సీసపద్య లక్షణాలు కనుక్కోవడం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది 4వ పాఠం యొక్క పూర్తి సమాచారము. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ ఆశిస్తూ ఇట్లు మీ